నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశ కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న అత్యంత శీతల క్రేటర్లు లోపల ఉపరితలాన్ని దిగువన అపారమైన మంచునిధులు ఉన్నట్లు మన శాస్త్రవేత్తలు గుర్తించారు. అహ్మదాబాద్ కు చెందిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఇస్రో చంద్రయాన్-2 డేటాను విశ్లేషించి ఈ అద్భుతమైన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. చంద్రుడిపై మనుషుల శాశ్వత స్థావరాల ఏర్పాటుకు ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక బ్రేక్ త్రూ పూర్తి వివరాలు స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. విశ్వ వేదికపై భారతదేశ అంతరిక్ష సంస్థ ఇస్రో తన పవర్ ను మరోసారి నిరూపించుకుంది. చంద్రయాన్-3 సాధించిన అఖండ విజయం తర్వాత చంద్రయాన్-2 ఆర్బిటర్ పంపిన డేటా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త సంచలనాలకు తెరలేపింది. చంద్రుడి సౌత్ పోల్ రీజియన్ లో సూర్యరశ్మి అస్సలు పడని అత్యంత చీకటి శీతల ప్రాంతాలలో భూగర్భ మంచు నిక్షేపాలు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ లో ఉన్న డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేర్చర్ రాడార్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ మైక్రోవేవ్ ఇమేజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ లూనార్ ఐస్ ను గుర్తించారు. చంద్రుడి ఉపరితలం లోపలికి చొచ్చుకుపోయి పరిశీలించగల సామర్థ్యం ఈ రాడార్ కు ఉంది. గతంలో చంద్రుడిపై నీటి అణువులు, హైడ్రాక్సిల్ జాడలను కనుగొన్న ఇస్రో ఇప్పుడు ఏకంగా భూగర్భంలో ఘనీభవించిన మంచు నిల్వలు ఉన్నట్లు పక్కా ఆధారాలను సేకరించింది. ఈ సరికొత్త ఆవిష్కరణ అంతరిక్ష రంగంలో ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో చంద్రుడిపై మనుషుల శాశ్వత మనుగడకు, అక్కడ స్పేస్ స్టేషన్ల నిర్మాణానికి నీరు అనేది అత్యంత విలువైన వనరు. చంద్రుడి గర్భంలో దాగి ఉన్న ఈ మంచును ప్రాసెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో అక్కడికి వెళ్లే ఆస్ట్రోనాట్లకు తాగడానికి స్వచ్ఛమైన నీటిని, శ్వాసించడానికి అవసరమైన ఆక్సిజన్ ను తయారు చేయవచ్చు. అంతేకాదు ఈ వాటర్ నుండి హైడ్రోజన్, ఆక్సిజన్ ను వేరు చేసి అంతరిక్ష నౌకలకు అవసరమైన రాకెట్ ఫ్యూయల్ గా కూడా మార్చుకోవచ్చు. దీనివల్ల చంద్రుడిని ఒక లాంచింగ్ ప్యాడ్ లా వాడుకుని అంగారకుడి లాంటి సుదూర గ్రహాలపైకి వెళ్లే డీప్ స్పేస్ మిషన్లు ఖర్చును భారీగా తగ్గించవచ్చు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తమ ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా చంద్రుడి సౌత్ పోల్ వద్దే పర్మనెంట్ హ్యూమన్ బేస్ క్యాంపును నిర్మించాలని ప్లాన్ చేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఇస్రో గుర్తించిన ఈ పర్మనెంట్ షాడోడ్ క్రేటర్స్ మంచు నిల్వలకు నిలయంగా ఉంటే వాటికి సరిగ్గా ఆపోజిట్ లో ఉండే ఎత్తైన పర్వత శిఖరాలపై దాదాపు నిరంతరాయంగా సూర్యరశ్మి పడుతుంది. ఈ లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల ఒకవైపు మంచు ద్వారా నీటిని పొందుతూనే మరోవైపు సోలార్ ప్యానెల్స్ ద్వారా బేస్ క్యాంపుకు అవసరమైన పవర్ ను జనరేట్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని స్పేస్ ఏజ్ ఆయిల్ ఫీల్డ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణతో గ్లోబల్ స్పేస్ రేస్ లో భారతదేశం జియోపొలిటికల్ వెయిట్ ఒక్కసారిగా పెరిగింది. ఇండియా ఇప్పుడు కేవలం చంద్రుడిపైకి నౌకలు పంపే దేశం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచ దేశాలు చంద్రుడిపై ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, లూనార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎక్కడ బిల్డ్ చేయాలి అనే అంశాలను డిసైడ్ చేసే కీ డేటాను ప్రొడ్యూస్ చేసే సూపర్ పవర్ గా ఎదిగింది. చంద్రయాన్-3 సక్సెస్ జోస్ లో ఉన్న భారత్ త్వరలోనే చంద్రుడి మీద నుండి మట్టి, రాళ్ల శాంపిల్స్ ను భూమికి తెచ్చే చంద్రయాన్-4 మిషన్ ను కూడా అనౌన్స్ చేసింది. అలాగే 2040 నాటికి ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ ను చంద్రుడిపైకి పంపాలనే పక్కా ప్లాన్ తో ఇస్రో దూసుకుపోతోంది.